హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం డైలీ క్వశ్చన్ లో ఉన్న కౌంట్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ పేర్స్ ఫస్ట్ పార్ట్ అయితే చూడబోతున్నాం. సో క్వశ్చన్ ఏంటంటే, యు ఆర్ గివెన్ ఏ జీరో ఇండెక్స్డ్ స్ట్రింగ్ array of words. Let's define a boolean function is prefix and suffix that takes two strings, string 1 and string 2. సో మనం మనకైతే ఒక స్ట్రింగ్ ఆఫ్ array of words అయితే అలా ఇచ్చేసారు. ఓకే, నెక్స్ట్ అండ్ మనం ఒక కావాలంటే ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకోవచ్చు మరి మన హెల్ప్ చేయడానికి. సో ఏంటి బేసికల్గా, సో దీంట్లో బాగా చేస్తే రిటర్న్స్ ట్రూ ఇఫ్ స్ట్రింగ్ వన్ ఇస్ అ బోత్ ఏ ప్రిఫిక్స్ అండ్ ఏ సఫిక్స్ ఆఫ్ స్ట్రింగ్ టూ. ఓకే, సో బేసికల్గా ఏమంటున్నాడంటే స్ట్రింగ్ వన్ అంటే మనం టూ స్ట్రింగ్స్ దీంట్లో పంపించినప్పుడు ఒక స్ట్రింగ్ అనేది దానికి బోత్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏబిఏ అనేది ఉంది. ఓకే ఓకే ఇప్పుడు ఏబిఏ అనేది ఉంది, అది బేసికల్లీ ఇక్కడ ఏబిఏ ప్రిఫిక్స్ కింద వస్తుంది, యాజ్ వెల్ యాజ్ సఫిక్స్ కింద కూడా వస్తుంది. సో అలాంటప్పుడు మనం ట్రూ రిటర్న్ చేయడం అండ్ లేకపోతే ఫాల్స్. సో ఈ వేలో ఫంక్షనింగ్ అవుతుంది అన్నట్టు. నా సో మనం కావాలంటే ఇప్పుడు దానికి మనం ఆ, ఎలాంటి ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేయొచ్చు. మనకు సచ్ టైప్ ఆఫ్ హింట్ ఇచ్చేసాడు, లైక్ ఈ ఎలాంటి ఫంక్షన్ ఒకటి తయారు చేయాలి. ఓకే, అసలు క్వశ్చన్ ఏంటి? రిటర్న్ అండ్ ఇంటీజర్ డినోటింగ్ ద నంబర్ ఆఫ్ index pairs I comma j such that I is less than j and from this function if it is true. సో బేసికల్గా ఏమంటున్నారంటే అలా ఎన్ని పేర్స్ అవ్వగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీంతో ఈజ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అవుతుంది. సో అదొక పేరు అన్నట్టు. సో వన్ అనేది రిటర్న్ చేయాలి. సో అది మెయిన్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఏ అనేది ఏబిఏలో ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎండింగ్లో కూడా ఉంది. అండ్ ఏ కూడా మళ్ళీ దీంట్లో ఉంది, ఏ ఏ మళ్ళీ దీంట్లో కూడా ఉంది, ఏ అండ్ ఏబిఏ కూడా దీంట్లో ఏబిఏ ఏబిఏ. సో ఏంటంటే టోటల్ 1 పేర్ 2 3 4. సో అందుకని 4. సో ఈజీ క్వశ్చన్. సో లెట్స్ సీ ది ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే కౌంట్ ప్రిఫిక్స్ సఫిక్స్ పేర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఒక కౌంట్ అనేది వేసేసుకున్నాను. దాని తర్వాత నేను 2 ఫార్ లూప్స్ వేసాను. ఫస్ట్ ఫార్ లూప్ అనేది ఐతో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ గోస్ ఫ్రమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ యొక్క బిఫోర్ ఇండెక్స్ దాకా వెళ్తుంది, ఇక్కడ దాకా. ఓకే, ఇక్కడ దాకా వెళ్తుంది. అండ్ సెకండ్ది లూప్ వచ్చేసి ఇన్సైడ్ లూప్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో దెన్ ఒకటి ఇక్కడ ఉంటుంది పాయింటర్ ఐ, ఒకటి ఇక్కడ ఉంటుంది జే. సో ఈ రెండు వర్డ్స్ని మనం అలా ట్రాక్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఈ రెండు, దాని తర్వాత ఈ రెండు, దాని తర్వాత ఏఏ, దాని తర్వాత ఏబిఏ, దాని తర్వాత ఇది అండ్ ఇది అండ్ ఇది అలా వెళ్తాం. సో అలా మనం లూప్ వేసాను. సో ఐ ఈజ్ ఈక్వల్ 0 లెస్ దెన్ లెన్ -1. సో బేసికల్గా ఇక్కడ దాకా వెళ్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఇక్కడ i+1 నుంచి. సో ఎప్పుడైతే మనం ఏదైనా స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఐ స్టార్ట్ అవుతే జే అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, అందుకని అండ్ లెన్. దాని తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేసాం, ఒకవేళ ట్రూ అయితే కౌంట్ అండి ప్లస్ ప్లస్ చేస్తాం, లేదా లేదా అండ్ ఫైనల్ రిటర్న్. సో బేసికల్గా ఇప్పుడు ఇది ఏం చేస్తుంది. సో ఇక్కడ నేనైతే ఒక జావాలో ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడాను, దట్ ఈస్ సబ్స్ట్రింగ్ అనేది. మీరు కావాలంటే బేసిక్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయొచ్చు, లైక్ నార్మల్గా ఈచ్ క్యారెక్టర్లో ట్రావర్స్ అయ్యి ఒక ఫంక్షన్ అని రాసి మీరు చేయొచ్చు. దానికన్నా మోర్ ఆప్టిమైజ్డ్ వేలో అంటే కేఎంపి అనే అల్గోరిథం ఉంటుంది. సో బేసికల్గా ఒక వన్ టైంలో కూడా అది చెక్ చేస్తుంది. కాకపోతే అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుందని నేను ఇన్బిల్టే వాడేసాను ఇక్కడ. సో యూ కెన్ సే ఇది ఒక ఆప్టిమైజ్డ్ వే ఆఫ్ గెటింగ్. సో లెట్స్ కమ్ టు ద క్వశ్చన్. సో ఇప్పుడు నేను దీంట్లో ఏం చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి మనకి ఎప్పుడైనా ఒక స్మాల్ స్ట్రింగ్ ఏదైతే స్మాల్ లెంత్ స్ట్రింగ్ ఉంటుందో దాంతోనే అది ఉందా లేదా చూస్తాం కదా లార్జ్ స్ట్రింగ్లో. అంతేగాని లార్జ్ స్ట్రింగ్ అయితే స్మాల్లో ఉండలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని సెగ్రిగేట్ చేస్తాను, స్మాల్ ఎలా. దాని తర్వాత నేను దాని రెండింటి లెంత్ రాసుకున్నా అండ్ ఈ ఫెల్స్ పెట్టేసి ఏది లార్జ్ ఏది స్మాల్ అది ఏదైనా దాంట్లోకి
పంపించేసాను. ఒకసారి ఇది అయిపోయాక నేను ఒక ఇఫ్ ఎల్స్ పెట్టాను. లైక్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్‌లోన ప్రిఫిక్స్ చెక్ చేయడానికి స్మాల్ డాట్ ఈక్వల్స్ అని పెట్టాలి. ఇక్కడ మనం ఇది వాడకూడదు. ఇది ఈ లాజికల్ ఆపరేటర్ అయితే వాడకూడదు. ఇది బేసికల్‌గా రెఫరెన్స్ సేమా కాదా అనేది చూస్తది రెండిటి స్ట్రింగ్స్‌ది. సో, మనకి ఆల్వేస్ ఫాల్స్ వస్తది. ఒకవేళ మనం వాల్యూ చెక్ చేయాలనుకుంటే ఈ మెథడాలజీ వాడాలి. ఓకే. జావాలో అయితే స్పెసిఫిక్. సో, స్మాల్ డాట్ ఈక్వల్స్ లార్జ్ డాట్ సబ్‌స్ట్రింగ్. సో, సబ్‌స్ట్రింగ్ కూడా ఎక్కడి నుంచి 0 టు n. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ స్టార్టింగ్ ది ఇండెక్స్ వచ్చేసి ఇంక్లూడెడ్, ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసి ఎక్స్క్లూడెడ్. ఇది ఎక్స్ప్లిసిట్, ఇది ఇంక్లూజివ్. సో, అందుకని నేను ఎన్ అని రాసాను. అయితే n-1 దాకా మనం కన్సిడరేషన్ చేయాలి. ఇది మనకి ప్రిఫిక్స్కి ఈక్వల్ అయిందనుకో, మనం ఇంకో ఇఫ్ ఎల్స్ పెట్టి బేసికల్‌గా సఫిక్స్‌కి కూడా ఈక్వల్ అవుతుందా లేదా చూడాలి లార్జ్ సఫిక్స్‌కి. సో, సబ్‌స్ట్రింగ్ ఎమ్ అనేది ఎన్ ఇండెక్స్ అండ్ m-n అనేది బేసికల్లీ అక్కడి నుంచే స్టార్ట్ ఇండెక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో బి ఏలో ఉందనుకో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంది ఏబి. దాని ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఏమో ఇదే చెక్ చేస్తుంది అండ్ లాస్ట్ ఇఫ్ ఎల్స్ ఏమో ఇక్కడ నుంచి ఇది. సో m-1 ఇండెక్స్ అనేది ఈ ఇండెక్స్. ఓకే. సో అది అండ్ ఒక ఈ రెండో రిటర్న్ ట్రూ లేదా రిటర్న్ ఫాల్స్ దాన్ని బట్టి ఇక్కడ. సో ఒకవేళ రెండు ఈక్వల్ అయితే ఇక్కడ రిటర్న్ ట్రూ లేదా రిటర్న్ ఫాల్స్ అండ్ దాన్ని బట్టి మనకు కౌంట్ వస్తుంది అండ్ రిటర్న్ చేస్తాం. సో లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. Yes, it's got accepted. Let's see. Yeah, it has a good submission, 3 milliseconds. So that's all for now. Thank you.